నమస్తే. జీవితమే ఒక సినిమా అంటారు. మరి సినిమా వాళ్ళ జీవితాలు మళ్ళీ వెండి తెరకి ఎక్కితే ఎలా ఉంటుంది అనే అంశం గురించి నేను మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మాస్ట్రో ఇళయరాజా. అంత సినిమా సంగీత ప్రియులకి అందరికీ వెల్ నోటెడ్ పేరు ఇది. మరి ఇళయరాజా జీవితం నిజంగా సినిమాకి కావాల్సినన్ని మలుపులు ఆయన జీవితంలో ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే జీరో స్థాయి నుంచి ఆయన ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజిక్ డైరెక్టర్గా మరి పేరు తెచ్చుకున్నాయంటే దాని వెనకాల అవిరళ కృషి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఇప్పుడు ఇళయరాజా ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అనే పేరుతో ఒక బయోపిక్ ఆయన జీవితం మీద తెరకెక్కబోతుంది. ఇందులో ఇళయరాజా పాత్రను ధనుష్ పోషిస్తున్నాడు. ఆ స్టిల్లే ఇదంతా ఒక హార్మోని తగిలించుకుని మరి చెన్నై సెంట్రల్ స్టేషను అక్కడ బయలుదేరుతున్న వ్యక్తి ఎవరంటే ఇళయరాజా అని చెప్పాలి. అంటే ధనుష్ పోషించిన ఈ సినిమాకి బయోపిక్ తీశారంటే మరి ఇళయరాజా సినిమా జీవితంలో ఎన్నెన్నో హిట్లు ఉన్నాయి. మరి సినిమా వాళ్ళు కూడా ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఈ సినిమాలో ఉంటారా అంటే ఉంటారని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక అందరిని చూపించాలంటే సాధ్యం కాదు, బయోపిక్ కాబట్టి. ఆయన జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, అసలు ఎలా చెన్నైకి వచ్చారు, ఇలాంటి అంశాలే ఎక్కువ బయోపిక్లో ఉంటాయి. ఆ జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తులు ఎవరెవరో ఏ సినిమాలో, ఇలాంటి అంశాలన్నీ సినిమాలో ఉంటూ ఉంటాయి. అందులో భాగంగానే చెన్నై తమిళనాడు నుంచి ఆయన సినిమా రంగానికి ప్రవేశం చేశారు కాబట్టి తెలుగు వాళ్ళకు కూడా సుపరిచితులైనా కానీ ఆయన సినిమా జీవితం ప్రారంభమైంది చెన్నైలో. మరి చెన్నైలో ఇప్పుడు 1976లో ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా దాదాపు అనేక పాటలు ఆయన చేశారు. మరి అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్ కూడా ఈ బయోపిక్లో నటించబోతున్నారనేది సమాచారం. అంటే వాళ్ళు చేసే పాత్రలు ఏంటంటే నిజ జీవిత పాత్రలే. కమల్ హాసన్ హీరోగా కమల్ హాసన్ పాత్రని కమల్ హాసనే పోషించబోతున్నాడు. అలా రజనీకాంత్ పాత్రను రజనీకాంతే పోషించబోతున్నాడు. ఇంకా ఇలాంటి పాత్రలు ఇంకేమైనా ఉన్నాయా అంటే బహుశా నేను అనుకోవడం చాలా ఉండొచ్చు. కె బాలచంద్ర గారు కానీ, ఇళయరాజాతో అనుబంధం ఉన్న మరి డైరెక్టరు భారతీ రాజా కానీ, ఇలాంటి వాళ్ళందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే వీళ్ళు పావలర్ బ్రదర్స్ అనే పేరుతో సినిమా రంగానికి రాకముందే వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు కలిసి మరి చెన్నై నగరంలో అడుగుపెట్టి వాళ్ళు పానగల్ పార్క్ దగ్గర హార్మోని పెట్టుకుని వాయించిన రోజులు కూడా ఉన్నాయంటారు. ఇలాంటి మలుపులు ఇళయరాజా జీవితంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 1000 సినిమాలకి 7,000 పాటలు కంపోజ్ చేసిన ఘనత మరి ఇళయరాజాది. దాదాపు ఇవి కాకుండా 20,000 కచేరీలు చేశాడు ఆయన. ఇంత చరిత్ర ఇళయరాజా జీవితంలో ఉంది. ఇవాళకి కూడా మనం ఇళయరాజా గారి పాటల్ని మనం వింటూ ఉంటాం. అలాగే అసలు ఇళయరాజా గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనే విషయాలకు వచ్చేసరికి ఆయన తమిళనాడులో పన్నైపురం నుంచి ఇలా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలి. అక్కడి నుంచి చెన్నైకి వచ్చారు. ఇప్పుడు ఆయన వయసు 81 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన సాధారణంగా ఈ బయోపిక్లు అనగానే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడుకో చేస్తూ ఉంటారు. ఇప్పుడు సావిత్రి బయోపిక్ మహానటిగా వచ్చింది. కానీ కొంతమందికి జీవితాలకి కొంతమంది జీవించుండగానే వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సాధించుకున్నారు కాబట్టి చాలామందికి మనకి బయోపిక్లు వచ్చినాయి. చాలా సినిమాలు సచిన్ సినిమా వచ్చింది. అలాగే ఈ మధ్యనే మన శ్రీలంక క్రికెటర్ మీద ముత్తయ్య మురళీధరన్ మీద ఒక బయోపిక్ వచ్చింది. ఇలా చాలా బయోపిక్లు వచ్చినాయి. సంజయ్ దత్ మీద కూడా ఒక బయోపిక్ వచ్చింది. ఇలా వచ్చినాయి. మరి ఇళయరాజా మీద కూడా ఇప్పుడు ధనుష్ ఏమన్నాడంటే ఈ సినిమాలో చేస్తున్నప్పుడు నాకు 2 బయోపిక్లు నటించాలని కోరిక ఉంది, ఒకటి చేస్తున్నాను ఇప్పుడు ఇళయరాజాది. నెక్స్ట్ రజనీకాంత్ బయోపిక్లో కూడా నాకు చేయాలని ఉంది, అది ఎప్పుడు నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నాకు తెలియదు అని చెప్పి ధనుష్ కూడా అన్నాడు. దీన్ని బట్టి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది ఈ ఇళయరాజా బయోపిక్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకో అంశం ఏంటంటే దీనికి అరుణ్ మాదేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాంతోపాటు స్క్రీన్ ప్లే విషయంలో కమల్ హాసన్ హస్తం కూడా పడిందని సమాచారం. ఎందుకంటే ఈ విషయాన్ని ఆయనే ప్రకటించాడు కాబట్టి ఆ విషయం కూడా మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. మొత్తానికి ఇళయరాజా బయోపిక్ మీద ఒక క్రేజ్ అయితే చాలా క్రేజ్ వచ్చింది. ఆయన పాటలకి ఎంత క్రేజ్ ఉందో ఆయన బయోపిక్ మీద కూడా అంత క్రేజ్ ఉంది. ఇట్లాంటి సినిమాలు చేశారంటే మరి ఆయన చేసిన పాటలన్నీ కూడా చాలా వరకు ఆణిముత్య లాంటి పాటల్ని తెర మీద కూడా మళ్ళీ చూసే అవకాశం కనిపిస్తుంది. ఏదో 2 ముక్కలో 3 ముక్కలో మొత్తానికి ఈ పాట చేశాడు, ఈ జీవితాన్ని మలుపు తిప్పింది, ఇలా ఉంటాయి. అంటే ఇళయరాజా బ్రదర్స్ ఎంతమంది, వాళ్ళు ఎలా వచ్చారు, ఆయన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, మరి పంజు అరుణాచలం ఆయనకు అవకాశం ఎలా ఇచ్చాడు. అలాగే జీకే వెంకటేష్ దగ్గర కూడా ఆయన చాలా కాలం పనిచేశాడు. కన్నడంలో చాలా సినిమాలకు పనిచేసి సహాయకుడిగా పనిచేశాడు. అలా పనిచేసిన తర్వాత ఆయన జీవితం మలుపు తిరిగి వాళ్ళ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇదండి ఈ సినిమాకి సంబంధించినంత వరకు మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. ఇది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఏంటి అనేది త్వరలో చూడాలి. ఇది ఈనాటి అంశం. థ్యాంక్ యూ.